Hello everyone, this is Dr. Silpa Hasa, gynecologist. Welcome to my YouTube channel. సో ఇవాళ మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ గురించి మాట్లాడదాము. సో నేను ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోకి ప్రెగ్నెన్సీ సిరీస్ అని ట్యాగ్ చేస్తాను. సో ఇఫ్ యూ ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ ప్రెగ్నెంట్ యూ క్యాన్ గో త్రూ దోస్ వీడియోస్. సో ఈ ప్రెగ్నెన్సీ సిరీస్లో దిస్ ద ఫస్ట్ వీడియో. సో ప్రెగ్నెన్సీ డే 1 నుంచి 9th మంత్ ఎండింగ్ వరకు కూడా మనం 3 ట్రైమిస్టర్స్ లాగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ 3 months ఫస్ట్ ట్రైమిస్టర్, 4th, 5th, 6th మంత్ సెకండ్ ట్రైమిస్టర్ అండ్ 7th, 8th, 9th అన్నది థర్డ్ ట్రైమిస్టర్. సో ఇట్లాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈచ్ ట్రైమిస్టర్లో డూస్ అండ్ డోంట్స్ ఏంటి, ఏం చేయాలి ఏం చేయకూడదు, అలాగే చేయించుకోవాల్సిన టెస్ట్స్ ఏంటి, టైంకి చేయించుకోవాల్సిన స్కాన్స్ ఏంటి, అలాగే లేబర్ పెయిన్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ని కవర్ చేస్తాను. సో దాంట్లో పాటులాగా దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. సో దీంట్లో ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. అంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుస్తుంది కదా. ఈవెన్ బిఫోర్ ద ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏ సిమ్టమ్స్ ఉంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఆఫ్ సైన్స్. సో అవి ఏంటి అన్నది ఇవాళ తెలుసుకుందాం. సో ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నవి పీరియడ్ వచ్చిన తర్వాత 15 days నుంచి స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే February 1st ఒకరికి పీరియడ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏ సిమ్టమ్స్ అయితే నేను చెప్తున్నానో అది నెక్స్ట్ అంటే March 1st తర్వాత కదా మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. దానికి ముందే కూడా ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు. అలాగే పీరియడ్ మిస్ అయిన తర్వాత కూడా ఇనిషియల్ డేస్లో కానీ ఫస్ట్ 3 monthsలో కానీ ఈ పర్టికులర్ సిమ్టమ్స్ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు. సో బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. అది ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏంటి అండ్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ సిమ్టమ్స్ ఉండాలా, లేదా ఈ సిమ్టమ్స్ నేను ఏవైతే చెప్తానో అది ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెంట్ అయినా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఈ సిమ్టమ్స్లో నేను 8 to 9 సిమ్టమ్స్ ఇవాళ చెప్తాను. దాంట్లో ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే నాసియా కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ, అంటే వామిటింగ్స్ అవ్వటం కానీ లేదా వామిటింగ్ అవుతున్నట్టు ఫీల్ అవటం కానీ, ఇది ఒక సిమ్టమ్. అండ్ ఏ సిమ్టమ్స్ అయితే నేను చెప్తున్నాను అవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కానీ లేదా ఇంప్లాంటేషన్ అవటం వల్ల కానీ, ఈ ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవడానికి ఏదైతే హార్మోన్స్ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయో, సో అలాంటి ప్రొజెస్ట్రోన్ ఆర్ హెచ్సిజీ ఇలాంటి హార్మోన్స్ వల్ల నేను చెప్పబోయే సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఫస్ట్ సిమ్టమ్ ఇస్ నాజియా అండ్ వామిటింగ్, అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ అవ్వటం కానీ. సో ఇది ఒక సిమ్టమ్. అలాగే వెజైనల్ డిశ్చార్జ్ ఇంక్రీజ్ అవ్వటం. బట్ దెన్ వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఇది నార్మల్. ఏది నార్మల్ కాదు అంటే ఏదైనా ఫౌల్ స్మెల్ కానీ ఇచ్చింగ్ కానీ వెజైనల్ డిశ్చార్జ్తో పాటు ఉంటే దట్ ఈస్ నాట్ నార్మల్. సో అలాంటి సిమ్టమ్స్ లేకుండా నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఇంక్రీజ్ అవుతున్నట్టు అనిపించడం కూడా ఇట్ కుడ్ బి ఎన్ ఎర్లీ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అండ్ బ్రెస్ట్ హెవీగా అనిపించడం కానీ, బాగా పెయిన్ఫుల్గా అనిపించడం కానీ, టింగ్లింగ్ సెన్సేషన్ ఏమైనా అనిపించడం కానీ, జస్ట్ టచ్ చేసినా కూడా పెయిన్ అనిపించడం కానీ, ఇదంతా కూడా ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్ అన్నది ఏదైతే అవుతుందో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల దానివల్ల అవుతుంది. సో ఇట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. అండ్ అలాగే బ్లోటింగ్ సెన్సేషన్, అంటే కడుపు ఉబ్బరంగా అనిపించడం కానీ, అసిడిటీలా అనిపించడం కానీ, లేదా ఫుడ్ తీసుకుంటున్నారు కానీ డైజెస్ట్ అవ్వట్లేదు అనిపించడం కానీ, ఇది కూడా ఇట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల బవెల్ మూమెంట్ అనేది కొంచెం స్లో అవటం వల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మీరు పర్సీవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలసటగా అనిపించడము, అడిక్వేట్ స్లీప్ ఉన్నా కూడా టైర్డ్గా అనిపించడము, నిద్రలా అనిపించడము రోజంతా, లేకపోతే కొంచెం డల్ హెడేక్ అనిపించడం కానీ, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అయి ఉండొచ్చు. అండ్ అలాగే లైట్ హెడెడ్నెస్, గిడిగా అనిపించడము, ఇది కూడా ప్రెగ్నెన్సీలో యూజువల్లీ ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది లో అవుతుంది. దానివల్ల కూడా ఇట్లా అనిపించవచ్చు, హైపోటెన్షన్ రావటం వల్ల. సో ఇట్ కుడ్ ఆల్సో బి అ సైన్ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. అండ్ పొత్తికడుపులో క్రాంప్స్ లాగా అనిపించడం, అంటే ఏదైతే పీరియడ్ టైంలో కానీ పీరియడ్ వచ్చే ముందు కానీ క్రాంప్స్ అనిపిస్తాయో అలాంటివి అనిపించడం, అది కూడా ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అవ్వచ్చు. యుట్రస్ ఏదైతే ఇంప్లాంటేషన్ టైంలో బేబీ వెళ్ళి అతుక్కోవడానికి ట్రై చేస్తుందో ఆ టైంలో ఇలాంటి క్రాంప్స్ అనేవి రావచ్చు. సో ఇట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ.
అండ్ యూరిన్ ఫ్రీక్వెంట్‌గా పాస్ చేయాలనిపించడము, మాటి మాటికి యూరిన్‌కి వెళ్ళటము, ఇది కూడా ఒక సైన్ అవ్వచ్చు. అండ్ పొత్తి కడుపులో ఈ హెవీనెస్ అనిపించడం అనేది ప్రెగ్నెంట్ అయితే గనుక ఎర్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఆర్ ఓవులేషన్ అయిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం ఇంక్రీజ్ అవ్వటం వల్ల కూడా ఈ పెల్విక్ కంజెషన్ ఆర్ హెవీనెస్ మీకు అనిపించవచ్చు. సో ఇవి కొన్ని సైన్స్ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. సో నేను ఫస్ట్ మీకు 2 క్వెషన్స్ అడిగాను కదా! సో ఈ సిమ్టమ్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చా? అంటే ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ ప్రెగ్నెంట్ అవుతారని కాదు. బికాస్ ఈ సిమ్టమ్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో అవి నార్మల్‌గా ఓవులేషన్ అయిన తర్వాత ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ వల్ల వస్తాయి కాబట్టి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 100% మీరు ప్రెగ్నెంట్ అని చెప్పలేము. ద షార్ట్ వే ఆఫ్ నోయింగ్ ఇఫ్ యూ ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అన్నది పీరియడ్ మిస్ అవ్వగానే చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్ట్ వల్ల. సో పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. అలాగే కొంతమందికి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కానీ చక్కగా పీరియడ్ మిస్ అవ్వగానే వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. సో ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అవ్వచ్చు. అలా అని ప్రతి ఒక్కళ్ళకి ఈ సిమ్టమ్స్ ఉండాలి అని లేదు. అలాగే ఈ సిమ్టమ్స్ లేవు కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ రాదు అని కూడా కాదు. మీకు గనుక పీరియడ్ మిస్ అవ్వడానికి ముందే ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ అనిపిస్తే యూ కుడ్ బి ప్రెగ్నెంట్. పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. దట్ ఇస్ ద బెస్ట్ వే టు నో ఇట్. అండ్ కొంతమంది అడుగుతున్నారు కదా, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు సెకండ్‌ది లైట్ లైన్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలి అని. సో ఏం చేయొచ్చు అంటే, ఒకటి నెక్స్ట్ డే ఫస్ట్ యూరిన్ శాంపుల్‌తో టెస్ట్ చేసుకోవటం వల్ల యూరిన్‌లో హార్మోన్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది యాక్యురేట్‌గా రావచ్చు. సో ఫస్ట్ డే మీరు చేసుకున్నప్పుడు వీక్ పాజిటివ్ వచ్చినా కూడా నెక్స్ట్ డే ఫస్ట్ యూరిన్ శాంపుల్‌తో ఎర్లీ మార్నింగ్ చేసుకోవటం వల్ల అది డార్క్ పాజిటివ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అవ్వకపోతే కనుక బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఏదైతే మన యూరిన్‌లో హెచ్‌సీజీ హార్మోన్ డిటెక్ట్ అవుతుంది కదా, అలాగే బ్లడ్‌లో సీరం బీటా హెచ్‌సీజీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో చాలా యాక్యురేట్‌గా మీరు ప్రెగ్నెంటా కాదా అన్నది తెలుస్తుంది. సో ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ టు యూ ఆల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.